ఓం శ్రీమాత్రే నమః. ఫోన్లు లేవు, బ్యాంకులు లేవు, కార్లు లేవు. మన తాతల కాలంలో ఇవేవీ లేవు. మరి అప్పుడు న్యూమరాలజీ లేదా అంటే అప్పుడే అసలైన న్యూమరాలజీ ఉంది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఆ ఒక్క తేడా తెలిస్తే మీ జేబులో ఉన్న ఫోన్ చూసి మీరు భయపడతారు. అప్పుడు సంఖ్యలు మనకి రక్షణ కవచం. ఇప్పుడు సంఖ్యలు మనల్ని వేటాడే ఆయుధాలు. ఎందుకో తెలుసా? గతాన్ని చూడండి. అప్పుడు సంఖ్యలు మన ఆధీనంలో ఉండేవి. మొదటిది శబ్దం. అప్పట్లో ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిస్తేనే ఆ సంఖ్యాశక్తి పనిచేసేది. పిలవనంతసేపు ఆ శక్తి నిద్రపోతూ ఉండేది. అంటే అది ఒక స్విచ్ లాంటిది. అవసరమైనప్పుడే వాడేవారు. అప్పట్లో ఇంటికి నెంబర్లు లేవు, కానీ ఇంటి కొలతలు ఉండేవి. ఆ కొలతలు ప్రకృతి నుండి పుట్టినవి. ఆ ఇల్లు 100 ఏళ్ళు ఉన్నా ఆ సంఖ్య మారేది కాదు. అందుకే అప్పట్లో మనుషులు 100 ఏళ్ళు ప్రశాంతంగా ఆరోగ్యంగా బతికారు. అప్పట్లో సంఖ్యలు స్థిరంగా ఉండేవి. అవి మనల్ని ఒత్తిడికి గురి చేసేవి కావు. కానీ మనం ఇప్పుడు ఉన్నది డిజిటల్ మాయాజాలంలో. ఇక్కడ సంఖ్యలు మనల్ని చుట్టుముట్టేశాయి. మీ ఫోన్ నెంబర్ కేవలం 10 అంకెలు కాదు. అది మీ శరీరంలోకి నిరంతరం ప్రవహించే ఒక విద్యుత్ శక్తి. మీరు ఫోన్ వాడినా వాడకపోయినా గాలిలో కొన్ని వేల కోట్ల సిగ్నల్స్ మీ నెంబర్ ద్వారా మీ శరీర కణాలను 24 గంటలు తాకుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు కేవలం పిలుపు కాదు, అది గూగుల్ రికార్డ్. మీ పుట్టిన తేదీ మీ పాస్వర్డ్. మీ డబ్బు ఒక డిజిటల్ సంఖ్య. పూర్వం ప్రభావం అప్పుడప్పుడు ఉండేది. ఇప్పుడు ప్రభావం సెకనుకి ఉంటుంది. పూర్వం ప్రభావం ఎద్దుల బండి అంత నెమ్మదిగా ఉంటే ఇప్పుడు 5G స్పీడ్తో మన మీద దాడి చేస్తుంది. అందుకే అప్పట్లో లేని బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, మానసిక ఆందోళనలు ఇప్పుడు సంఖ్యల రూపంలో మనల్ని వెంటాడుతున్నాయి. గుర్తుంచుకోండి, అప్పట్లో సంఖ్యలు మనిషికి ఆభరణాలు, ఇప్పుడు సంఖ్యలు మనిషికి సంకెళ్ళు. ఆ సంఖ్యలను తెంచుకోవాలన్నా లేదా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్నా మన చుట్టూ ఉన్న సంఖ్యల రహస్యం మనకు తెలియాలి. అందుకే సంఖ్యాశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఈ మార్పును గమనించారా? కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఏమైనా సూచనలు కావాలంటే అపాయింట్మెంట్ కోసం పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. స్వస్తి.